ప్రజలకి సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన మన రాఘవ ఆ ప్రజల సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఏమయ్యా సెక్రటరీ, ఇందాక అంత సౌండ్ ఇచ్చావు, ఎంత సైలెంట్ గా ఉందట ఇక్కడ. మీకు ఊపు రావాలని గ్రూప్ వాయిస్ ఎఫెక్ట్ పెట్టించాను. ఓ నీ సెగదరగా, ఎప్పుడు చూసినా నేను మంచి ఊపు మీద ఉంటాను కదా బాబు. అందాల్సిన మంది అందుతుంటే ఎందుకు ఊపు మీద ఉండరు? వెనకటికి అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు మీద జోకులు వేసినట్టేస్తే నేను డొక్కలో గుద్ది డిక్కిలో పడుకో. మీరు మాటి మాటికి డొక్క డిక్కి అన్నారు అనుకోండి, ఒరిజినల్ క్యారెక్టర్ బయట పడిపోతా. ఆ మాత్రం కంట్రోల్లో ఉంచు, బాగుంటది. సరే. పాప ఎవరు? రేటా పిల్ల యాంకర్ కళ్ళు పోతాయి అనవసరంగా. సరేలేవా, ఓటు ఉందేమో మన పార్టీలోకి వస్తాదేమో అని. పార్టీలోకి ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను, ఏదైనా మంచి పార్టీ ఉంటే జాయిన్ అవుతాయి కదా. హలో 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 నాగబాబు గారు, రోజా గారు, నమస్కారం నమస్కారం. మరి ఈ మధ్యకాలంలో పబ్లిక్ పక్కదారి పట్టేస్తున్నారు, తమరైనా సరే మంచి చూసి వేసుకోండి. చివర్లో వేస్తారు, పర్లేదు. మెసేజ్ వెళ్ళింది కదా, చివర్లో ఎత్తుతారు. అవును సరే గాని ప్రజానీకమేటయ్యా, ఎవరో రోడ్ల మీద కనబట్టలేదు. రోజా గారు నవ్వుతాను. అమ్మాయి రోజా గారు మాటి మాటికి నవ్వకండి, నాకు ఎక్కడో తగులుతుంది. ఏమయ్యా సెక్రటరీ, రాజకీయాల్లోకి వచ్చాక అసలు నిజాలు చెప్పడానికే టైం కుదరట్లేదు, ఇప్పుడన్నా చెప్పేయాలి. ఏంటది? లేడీస్ నవ్వు చాలా డేంజరు. సిగదరగా నవ్వినంత సేపు ఆ నవ్వు నవ్వుతున్నట్టే ఉంటది, ఆఖరికి నలిపేస్తదయ్యా. ప్రజానీకం ఓ బాగా రెస్ట్ తీసేసుకుంటుంది. రెస్ట్ ఏంటి? ఎదురు కనబడలేదు జనాలు, కళ్ళు దొబ్బాయా? ఆ పొజిషన్ చూస్తుంటే వాళ్ళందరూ అపోజిషన్ పార్టీ లాగా ఉన్నారు. ఎవరైతే క్యాష్ ఇచ్చేద్దాం. ఓకే లేవయ్యా, అవన్నీ బయటికి చెప్పకూడదు గాని సేవ చేస్తాం మొర్రో అని రోడ్ల మీదకి వస్తే ఎవడు కనబడ్డేట. మీ సేవ ఎవరికి కావాలి? ఈ రోజుల్లో ప్రతి గల్లీకి ఈ సేవ మీ సేవ నెట్టారు కదా, అందుకు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిగో సెక్రటరీ, నువ్వు అడ్వాన్స్ అయిపోతే నిన్ను డాక్టర్ ధరించి డిక్కీలో తొంగడు రొటీన్ డైలాగే కదా. ఈసారి వెరైటీగా ఫోటోకి దండ వేయించారు. ఏంటి దండ? ఇక్కడ అడుగుతున్నా అప్పుడు ఉంటారండి, మీరాగా కనిపిస్తున్నా. ఆయనకి పెట్టు బాబు. మందు లేక జనాలు చచ్చిపోతున్నారు బాబు, కనీసం ఒక ఊరుకో బెల్ట్ షాప్ అని పెట్టి. నియోజకవర్గంలో మందు లేకపోతే నియోజకవర్గం ముందుకెళ్ళగలుగుతుందిరా. ఆ ఏర్పాట్లు నేను చేసుకుంటా, నువ్వు వెళ్ళు. కనబడకి ఇదిగో, మీ ఇంట్లో ఖాళీగా ఎంతమంది ఉన్నారో, మా ఇంట్లో ఖాళీగా ఎంతమంది ఉన్నారో తీసుకున్న వాళ్ళందరి పేర్ల మీద లైసెన్స్ తీసుకుని వీధి వీధికి బారులు పెట్టించేస్తే జనాలు బారులు తీరి ఉండాలి. జనాలు తాగుతూ ఉండాలి, మన వ్యాపారాలు సాగుతూ ఉండాలి. చాలా బాగా. ఎక్కడ ఒక సీక్రెట్ ఉంది పాలిటిక్స్ లో. ఈది నాయకుడు అన్నాక మోసాల మీద బతకాల, సెంట్రల్ నాయకుడు అన్నాక వీసాల మీద బతకాల, కనీసం స్టేట్ నాయకుడు సీసాల మీద అన్నా బతకాల. సరేగానే ఇక ఇప్పుడు మందు అంటున్నారు కదా, ఇప్పుడు మందు మనం కూడా ఏదైనా అయ్యా. జనాలు దోమలు కుట్టి చచ్చిపోతున్నారయ్యా, ఊళ్ళో జనాలకు అందే మలేరియా డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. దానికి మేమేం చేస్తాం? ముందు నేను మాట్లాడుతా, ఫోన్ నువ్వు ఏడు పాపు కాసేపు. ఇదే దోమలకు కూడా ఫోన్ చేశాను, నేను మాట్లాడుతాను కదా. ఓలో రాజమౌళి గారు నమస్కారం. నేను మాట్లాడుతున్నా అడుక్కు తినే వ్యాపారం. అయ్యా, ఆ మధ్య ఈగ అని పేరు పెట్టి సినిమా తీశారు, దెబ్బకి ఈగలన్నీ సెలబ్రిటీస్ గా మారిపోయి పబ్లిక్ మధ్యలోకి రావడం మానేసాయి. మరి అదే మాదిరిగా ఇప్పుడు దోమను పట్టుకుని దోమ అని సినిమా తీస్తే సెలబ్రిటీస్ అయిపోయి పబ్లిక్ మధ్యలోకి రావు, జనాలు హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారా? చిత్తం దోమలు కూడా అలా సిట్టింగ్ గా శబ్బాస్.
డాన్స్ చాలా బాగా వేసింది, శబాస్. సస్. వేసినప్పుడల్లా పిలుస్తా వస్తే మేము కూడా స్టెప్ కదుపుతాం. రోజా గారు ఏమంటారు? రాఘవ పర్ఫార్మెన్స్ కి వంక పెట్టడానికి ఏమి ఉండదు. డైలాగ్ పర్ఫెక్ట్ గా చెప్తాడు, టైమింగ్ లో చెప్తాడు, డీసెంట్ కామెడీ చేస్తాడు. ఆ డైలాగ్ ఒకటి సూపర్ గా చెప్పావు తెలుసా? స్టేట్ నాయకుడు ఏంటి, సెంట్రల్ నాయకుడు ఎలా ఉండాలి ఒకసారి చెప్పరా? ఏమయ్యా సెక్రటరీ, పాలిటిక్స్ లో తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఒకటి ఉంది. వీధి నాయకుడు మోసాలు చేసి బతకాలి, సెంట్రల్ నాయకుడు వేసాల మీద బతకాలి, స్టేట్ నాయకుడు కనీసం సీసాల మీద బతకాలి. రాఘవ చాలా సూపర్ గోల్. రాఘవ సార్ చాలా బాగా చేశారు రాఘవ. మన ముత్యాల పువ్వులు రాఘగోపాల్ రావు గుర్తొచ్చారు. ఏమయ్యా సెక్రటరీ, సెక్రటరీ. ఆకాశంలో మర్డర్ జరిగినట్లేదు. చాలా బాగుంది రాఘవ. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాజిన్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. వేసేసాడు, బాగా వేసేసాడు. ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఇలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్, ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంత ముందు మా వాడు చాలా సంబంధాలు చూసామమ్మా, కానీ ఫైనల్ గా మరి నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో. ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడతదేటి? ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు. జానకి ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? నరేష్ తెలుసు కదా నీకు? వాడికి ఇల్లుంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. నా కట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు, కొట్టకండి అల్లుడు గారు. ఆగండి అల్లుడు గారు. ఇవ్వలేకపోతున్నాను అయిన వాళ్ళే 5,000 ఈ రోజుల్లో.